యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గతి రాత్రంతా మనందరిని కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఉదయకాలం ఆయన సన్నిధిలో నడిపించినందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశించడం గాక. మరి ఈ సమయంలో ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం, ఒకసారి 11వ వచనం చూద్దాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈ వాక్య భాగం మనం చూస్తే ఇక్కడ గొర్రెపిల్ల రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగబడిన వారు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ సాక్ష్యం ఉంటుంది ఎక్కువ. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి, వారిని అంటే అపవాదిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణము వరకు అంటే దేవునికే సమస్తం సమర్పించుకున్నారు. వారి ప్రాణాలను వాళ్ళు ప్రేమించుకోకుండా దేవుని కొరకే వాళ్ళు మరణం అవటానికి సిద్ధంగా ఉన్నటువంటి భక్తులు. అటువంటి భక్తుల గురించి ఈ పరలోకంలో మరి ఆ మాట గొప్ప స్వరము పరలోకం ఉంది ఇలాగ చెప్పుట వింటిమి అంటాం. కనుక ఇక్కడ మనం చూస్తే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే సాక్ష్యము యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ టెస్టిమోనీ. సాక్ష్యం యొక్క శక్తి అంటే భక్తులు ఎంతమందో గొప్ప సాక్ష్యం కలిగిన వారు ఉన్నారు. కనుక సాక్ష్యం కలిగాలి అంటే దేవుడు రక్షించినప్పుడు ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు మనం తప్పక సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వకపోతే క్రైస్తవ జీవితం కాదు. మనం సాక్ష్యం ఇవ్వకూడదులే అని మనం భయపడతా ఉంటే అపవాది మన మీద పోరాటం చేస్తాడు. అపవాదిని జయించాలి అంటే దేవుణ్ణి బహిరంగంగా మనం ఒప్పుకోవాల, సాక్ష్యం ఇవ్వాల. నా జీవితం ఇలా ఉంది, నన్ను ఈ రీతిగా దేవుడు కాపాడాడు కనుక, నన్ను రక్షించాడు కనుక ఆయనకి నేను సాక్ష్యం ఇస్తున్నా అని మనం జనంలో సాక్ష్యం ఇవ్వాలి. కనుక ఈరోజు వాళ్ళు ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తంలో కడుగబడ్డారో తామిచ్చిన సాక్ష్యంను బట్టి ఏమని సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు గొప్ప మరి అంత రక్షకుడైనటువంటి యేసయ్యతో వాళ్ళు ఉన్నటువంటి ఇది. ఎందుకంటే శిష్యులు 12 మంది ఉన్నారు, తర్వాత ఇంకెందరో రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రక్తంలో కడగబడ్డవాళ్ళు. కడగబడిన మనము దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే మన సాక్ష్య జీవితం మనకు అవసరం. ఈ సాక్ష్యం మనం కలిగి ఉండాలని ఈరోజు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే ప్రియమైన వారలారా, ఈ వచనంలో ముఖ్య భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా, రక్తంలోనే మనకు విజయం. కనుక మనం అంటాం యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత నాశనం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. అంటే యేసయ్య రక్తములో మనకు విజయం ఎవరి మీద అంటే సాతానుడి మీద. నువ్వు ఎప్పుడు సాక్ష్యం వేయకుండా నీ నోటిని అలాగ బిగబట్టుకుంటే సాతానుడు మన మీద దాడి చేస్తాడు, వాడికి జయం కలుగుద్ది. కనుక సాతానుడికి అపజయం కలగాలంటే మనం సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం గురించి ఇక్కడ రాస్తున్నారు ప్రియమైన వర్లరా. కనుకనే ఇక్కడ మనం చూసినప్పుడు మన జీవితాలు దేవుడు మార్చాడు. నేను పాత జీవితంలో ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఉన్నానో ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే కేవలం దేవుని యొక్క రక్షణ బట్టి, ఆయన కృపను బట్టే. కనుక అంతగా రక్షించిన దేవునికి మనం ఏమి సాక్ష్యం ఇస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలా. కనుక సాక్ష్యం ఇవేది దేవుడు చెప్పింది. ఎందుకంటే మనలో మనం అనుకుంటా కొన్నిసార్లు మనందరం పాపులమే. నా వరకు నేను కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించే కొన్నిసార్లు ఆయాస పెట్టుంటా, కష్టపెట్టుంటా. కానీ దేవునిలో రక్షణ పొంది ఆయన బిడ్డగా జీవించాలి అంటే సాక్ష్యం కలిగి జీవించాల. ఆ సాక్ష్యం మనం వివరిస్తూ ఉంటేనే రక్తంలో కడుగబడిన తర్వాత దేవుడు మనకి అపవాది మీద జయాన్ని కలుగు చేస్తాడు. కనుకనే ఇక్కడ మనం చూస్తే ఈ సాక్ష్యం చెప్పినప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తుందంట సాక్ష్యం చెప్పుట వల్ల. ఆ సాక్ష్యం చెప్పకపోతే దేవునికి మేలు చేశాడు, మేలు చేసిన దాన్ని బట్టి నువ్వు సాక్ష్యం లేకపోతే నీలో క్రీస్తు యొక్క రక్తము ప్రవహించదు. కనుక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, మీరు విశ్వాసము చేత కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారు అంటాడు. అది దేవుని వరం. అంటే విశ్వాసం, ఎవరి విశ్వాసం? మన విశ్వాసం, నీ విశ్వాసం. నీ విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాము కనుక ఇది దేవుని వరమే అంటాడు. గాడ్స్ గిఫ్ట్ అన్నమాట. మరి అంతగా దేవుని వరం మనకి ఇచ్చాడు కనుక మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అంటే కృప అయిన యేసు ద్వారా మనం రక్షణ పొందుతాం. ఆయన రక్తంలో మనం కడుగుబడిన వారుగా ఉంటాం ప్రియులారా.
కనుకనే మనం చూస్తే మనలో కొన్నిసార్లు కన్ఫెస్ అవ్వాలా. ఒకవేళ మనం తప్పు చేస్తే, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే మనం ఒప్పుకోలు ఉండాల. ప్రభా నన్ను క్షమించయ్యా, నేను ఈ రకంగా నేను తప్పు చేశాను, ఒకవేళ నీకు విరోధంగా జీవిస్తున్నానేమో, ఒకవేళ నీకు నేను పనికిరాని వాడిగా ఉన్నానేమో, నన్ను క్షమించయ్యా అని అంటే తప్పకుండా ఆయన క్షమిస్తాడు. ఆయన రక్తంలో కడుగుబడిన మనము ఆయన శక్తితో నింపబడి అపవాదిని జయించి శక్తిని మనకిస్తాడు. అంతేకాకుండా సాక్ష్యం కూడా ఇవ్వటానికి దేవుడు కలుగజేస్తాడు. కనుక మనం చూస్తే కొన్నిసార్లు అపోస్తలుడు పౌలుకు వచ్చిన ఎంతో ఆయన ఎంత సాక్ష్యం అయిందంటే, ఒకసారి మనం అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయము, అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో, మరియు అమ్మ 24 చదువుదాం, 24లే. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. నా పరుగు తుదముట్టించాల. ఏంటంటే మరి ఎట్లాంటి సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారాడంటే, మరి ఎంత సౌలుగా ఉన్నప్పుడు ఎంత భయంకరంగా రూడ్గా ఉన్నాడు. ఎందుకంటే క్రైస్తవులను హింసించేవాడు, చాలామంది చంపేశాడు, చెరసాల్లో వేసేవాడు, బంధించేవాడు. ఎక్కడ క్రైస్తవులు ఉండి ప్రార్థిస్తున్నారో, యేసు నామములో వారు కూడతారో అక్కడికి వెళ్ళి వాళ్ళని బంధించి వాళ్ళని గందరగోళం చేసి కొంతమంది చావుకు కూడా కారకుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి దమస్కు మార్గంలో ఎప్పుడైతే యేసయ్య స్వరం విన్నాడో, యేసుక్రీస్తు ప్రభు స్వరం విని వెంటనే ప్రభువా అంటాడు ఒక మాట అక్కడ. ప్రభువా నువ్వెవరవయ్యా అంటే, నువ్వు హింసించున్న యేసును. ఎవరిని హింసించాడు? యేసైని హింసించలా. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసుల్ని, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారిని హింసిస్తే యేసైని హింసించినట్టే. కనుక వెంటనే తెలుసుకున్నాడు, పరివర్తన చెందాడు, మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు, అపోస్తలుడు పౌలు. కనుక ఆయన అంటే ఇక్కడ ఆయన మాట ఏమంటే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట అంటే, నేను దేని గురించి సాక్ష్యం ఇవ్వాలా? దేవుని యొక్క కృప సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వాలా. అంతేకాదు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలని నాకెంత మాత్రము నా ప్రాణము అవి ఉంచులేదు. ఆయన అంత ప్రాణము ఆయన ప్రీతిగా ఉంచుకోవట్ల, అంత ప్రేమించట్ల. ఎందుకంటే కేవలము దేవుని కొరకే, ప్రభువు కొరకే. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఎందుకంటే అంటాడు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు? ఆయన రక్తంలో కడుగబడ్డాడు, విశ్వాసం ద్వారా కడుగబడిన వ్యక్తి కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని గురించి. దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టించాలంటే పూర్తి చేయాల, ఆ కంప్లీట్ చేయాల. చివరి వరకు నేను ఎంతగా పరిచర్య చేయాలంటే ఆయన కోసం మరణించడానికైనా సిద్ధమే. కనుక దాని పరుగును తుదముట్టించాలా. నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లా. నేను నా ప్రాణాన్ని ప్రేమించట్లా. ఎందుకు ప్రేమించట్లేదు అని మనం చూస్తే కొన్నిసార్లు, ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-30 వచనాలు చూద్దాము. 10వ అధ్యాయము, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుగాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు. కనుక ఎంత గొప్పగా అన్నాడు అంటే, తల్లిని ప్రేమిస్తున్నావా, తండ్రిని ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ కుమార్తెని కుమారుని ప్రేమిస్తే, ఎంతకంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. దేవుణ్ణి మనం ఎక్కువ ప్రేమించాలి. ఆయన మనం ప్రేమిస్తే ఆయన మన బిడ్డల గురించి, తల్లిదండ్రుల గురించి, అందరి గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. కనుక నువ్వు నీ ప్రాణాన్ని, నీ వారిని నువ్వు ప్రేమిస్తా ఉంటే దేవుడు అది మెచ్చడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే ఆ రీతిగా మనం జీవిస్తామో దేవునికి ఇష్టమైందని మనం తెలుసుకుంటా ఉంటాం. కనుక ఎప్పుడైతే సాక్ష్యం మనం ఇవ్వాలా, సాక్ష్యం ఎప్పుడు ఇస్తామో
నువ్వు రక్షించబడినప్పుడు నీ పాత జీవితం ఏముందో ఆ పాత జీవితాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు సాక్ష్యం తప్పకుండా వాళ్ళు ఏమని ఇవ్వాలా? నా గత జీవితము ఈ రీతిగా ఉంది, ఇప్పుడు నన్ను యేసయ్య తన బిడ్డగా వాడుకున్న రక్తంలో కడిగి. కనుక కృప ద్వారా విశ్వాసం చేతనే మనం రక్షించబడిన మనము యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడతాం. కడగబడిన మనం చేయాల్సిన పని ఏంటంటే సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఇస్తే అపవాదికి అపజయం, అంతే. మనకు జయం. మనం వాడి మీద అపవాది మీద మనం జయించాలి అంటే ఎందుకు? శోధిస్తూ ఉంటాడు మనల్ని, ఏదో రీతిగా పడగొట్టడానికి చూస్తాడు. ఆ శోధన పడగొట్టడానికి మనలో అనుమానాలు రేకెత్తించి ఏదో అపనమ్మికతోటి మనం జీవించడానికి చేస్తాడు. ఎందుకంటే సాతానా వెళ్ళిపోయింది. ఎందుకంటే మనము సాక్ష్యపు జీవితం అనేది, సాక్ష్యం ఇవ్వటం అనేది, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ మాట ఏంటంటే కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఆ సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యంతో పాటు మనం చూస్తే ఆ సాక్ష్యం ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇక్కడ దేవుని మనం ఒప్పుకుంటే తండ్రి మనల్ని ఒప్పుకుంటాడు. అది తెలుసుకోవాలి మనం. ఇక్కడ యేసయ్య నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు, నాకు ఈ మేలు చేశాడు, నాకు ఈ స్వస్థ ఇచ్చాడు అనుకుంటా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కొన్నిసార్లు మనం తృప్తి లేకుండా ఉంటాం, అసంతృప్తిగా ఉంటాం. దేవుడు ఏదైనా మేలు చేసినా ఆ మేలు మర్చిపోతాం. రాని దాని గురించి దేవుడిని అనుకుంటా ఉంటాం. ఏం చేసావు దేవా, ఏం చేసావు? మనం పుట్టి పెరిగిన కాడి నుంచి ఇప్పటి వరకు మనల్ని కాపాడుతున్నాడు అంటే మరి ఎంతగా దేవుని కృతజ్ఞత చెల్లించాలా? ఎప్పుడు సాక్ష్యం ఇవ్వాలా? అందుకంటాడు సాక్ష్యం ఇచ్చేదా మన ప్రభు స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చ. సాక్ష్యం మనగా కనిన వినిన సంగతులు, అంటే కన్న చూసినవి విన్నవి సంగతుల గురించి చెప్పాలి నువ్వు. ఆ సాక్ష్యం లేకపోతే క్రైస్తవ జీవితమే కాదు అంటాడు. కనుక సాక్ష్యం యొక్క శక్తి చాలా గొప్పది. అందుకనే ప్రకటన గ్రంథంలో మరి యోహాను భక్తుడు అది తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం సాక్ష్యం కలిగి ఉండాలా. మనం ఎప్పుడైతే మనుషుల యొక్క దేవుణ్ణి ఒప్పుకుంటామో పరలోకములో తండ్రి యొక్క కూడా ఒప్పుకుంటారు, అంతే. ఇక్కడ మనం ఒప్పుకోవాలా, యేసయ్య నన్ను కాపాడాడు, యేసయ్య నన్ను రక్షించాడు, ఆయన నా కుటుంబంలో ఇది చేశాడు కనుక నేను ఆయన గురించి చెప్తున్నానని మనం ఎప్పుడైతే పెదవులు విప్పి మనం చెప్తామో అప్పుడు అది అక్కడ గుర్తుంటుంది. చూడండి, మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 32లో మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. ఎక్కడ ఒప్పుకోవాలా? సంఘంలో ఒప్పుకోవాలా, సమాజంలో ఒప్పుకోవాలా. నువ్వు ఎక్కడైతే చిన్న కూడిగ్గా ఉండి ప్రక్కన వాళ్ళకు కూడా నువ్వు సువార్త చెప్తున్నావో ఆ సువార్త చెప్పేటప్పుడు నీ జీవితం గురించి చెప్పాలా. నీ గతం ఎలా ఉంది, నీ గతం ఎలా ఉంది, ఎలా నువ్వు రక్షించబడ్డావు, ఎలాగ దేవుడు నిన్ను కాపాడాడు, ఎలా నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు రక్తంలో కడిగిపడిన తర్వాత నీ సాక్ష్యం చెప్తేనే మన సువార్తను ప్రకటించడం. కనుక ఇది మన సాక్ష్యం అనేది మనం ఇవ్వాలంటే మన గత జీవితాన్ని గతం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ పాపం ఉండమని కాదు, మనం సాక్ష్యం ఇవ్వటానికి ఆ రీతిగా ఉన్న నన్ను ఈ రీతిగా మార్చాడు. సౌలుగా ఉన్న వ్యక్తి భయంకరుడు ఏమన్నాడు? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడును. అటువంటి భయంకర వాడిని ఎంతగా నన్ను మార్చాడు ఆయన. అది సాక్ష్యం. అటువంటి సాక్ష్యం మనం చెప్పాలి. చిన్నదైనా పెద్దయినా చెప్పటానికి ఎప్పుడు సిద్ధపడతామో అందుకంటాడు ఇక్కడ ఏమాట, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్నో, ఎవరు ఏసైనా తెలియదు, ఏముందని మర్చిపోతాం మనం. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ఎవరు నన్ను ఎరుగనన్నో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగుదను. నేను అగను. మీరు నన్ను ఎరిగిరని మీరు సాక్ష్యం ఇస్తే, ఎప్పుడైతే మీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు పరలోకంలో మీ గురించి దేవుడు తెలుసుకుంటాడు. నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడు అని. కనుక ఇవన్నీ తెలుసుకోవాలి ప్రియులారు. ఎందుకంటే సాతాను జయించాడు యేసయ్య. కనుక యేసయ్య జయించాడు కనుక మనం కూడా మరి ఆ జయించాలంటే రక్తంలో కడుగబడిన మనము విశ్వాసము ద్వారా మనం ఇంకా ఆయన బిడ్డలుగా నడుస్తూ ఉంటే శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలు కూడా తట్టుకోవాలంటే యేసయ్య రక్తము, యేసు రక్తమే జయం అంటాం, అంతే మనం. కనుక ఇక్కడ అంటాడు సాతాను ఓడించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము
2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, చెవి గలవాడు ఆత్మ సంగముతో విను మాట చెప్తున్న మాట విన్నుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరు జయిస్తారు, ఎవరు సాతాన్ని ఓడిస్తారు, ఎవరు సాతాను మీద జయం కలిగి ఉంటారు, అటువంటి వారందరూ పరదేశంలో జీవవృక్ష ఫలాలు భుజిస్తారు. అందుకని అంటాడు ఇక్కడ, ఏమన్నాడు అక్కడ, ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా. అందరూ చెవులుండే మనకి, అంటే వింటున్నా, వినిన దాన్ని మర్చిపోతున్నాం, ఆచరణలో పెట్టాల. వినాలా, వినిన తర్వాత విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం అంటాం కదా, వినటం వలన విశ్వాసం పెరిగింది. కనుక విశ్వాసం ఉన్న దాన్ని మనం కాపాడుకుంటా, దాన్ని ఎప్పుడైతే మనం ఉంటామో సాతానుడికి తావీయకుండా, వాడు ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని కష్టపెట్టినా, అనారోగ్యం చేసినా, ఏ రకంగా వాడు మనల్ని బలహీనపరిచినా, నా యేసయ్య నాకున్నాడు, నా యేసయ్య రక్తము నన్ను శుద్ధీకరిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువులోనే నాకు జయం, ఆ రక్తంలో జయం అని అనుకుంటే వాడి మీద మనం చేయగలదు. అందుకంటాడు, చెవి గలవాడు వినుగాక, ఆత్మ సంగముతో చెప్తున్న మాట విను అనే మాట మనం చూస్తే, ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి ఆ యొక్క పరదేశంలో జీవవృక్ష ఫలాలను భుజించడానికి ఇస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ప్రాణం మీద కాకుండా, మన సొంత కాకుండా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి, యేసయ్యని ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. మరి ఆయన ప్రేమను పొందుకున్న మనం ఎంతగా ప్రేమించాలంటే, మన కుటుంబము కంటే ఎక్కువగా ప్రేమించాలి, మన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఈ ప్రాణము ప్రభువా ఎంతవరకు నాకు తెలియదయ్యా, ఈ ప్రాణం ఎంతవరకు తెలియదు, కానీ ఊపిరి ఉన్నంత వరకు నీ కొరకు నేను సాక్షిగా నిలబడతానయ్యా అని మనం ఒప్పందం చేసుకోవాలి. నా జీవితంలో నేను కూడా అంతే. ఒక్కొక్కసారి నేను రాకూడదు అనుకుని కూడా వస్తా, ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని సార్లు, ఎందుకంటే ఆయన నడిపింపు అంతే. సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం చెప్పకపోతే మన పాత జీవితం ఎలా ఉంది, కొత్త జీవితం ఎలా ఉంది, ఎలా మారేమో మనం తెలుసుకోం ప్రియులారా. కనుకనే మనం చూసినప్పుడు మన జీవితాల్లో మనం చూస్తే, ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టుగుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరచంటే ఆయన మట్టి నేల మీద ఉమ్మేసి, ఆ మట్టి పూసి ఆ శిలువను కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. ఆ కడుక్కోమంటే వాడు వెంటనే చూపు పొంది వచ్చాడు. అస్సలు కనపడవు పుట్టుగుడ్డివాడు. అటువంటి వాడిని స్వస్థపరిస్తే పరిసయ్యులు వీళ్ళందరూ శాస్త్రి పిలిచి, నేను ఎవరు స్వస్థపరిచారు, నేను స్వస్థపరిచింది ఎవరు చెప్పు అన్నాడు. చెప్పంటే ఆ వ్యక్తి ఒక మాట అంటాడు, అయ్యా మీరు కూడా ఆయన శిష్యులు కావాల్తున్నారా, నన్ను ఎవరు స్వస్థపరిచారో ఆయన ప్రవక్త అయ్యా అన్న మాట అక్కడ అన్నాడు. మత్తయి సువార్త ఒకసారి చూడండి, మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 17వ వచనం ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త చదువుదామమ్మా. కాదమ్మా 9. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నాడుగా, వాడు ఆయన ఒక ప్రవక్త. భయపడలా ఆ వ్యక్తి. గుడ్డివాడు, పుట్టుగుడ్డివాడు, చూపు అస్సలు లేదు, యేసయ్య స్వస్థపరిచిన తర్వాత వీళ్ళు వచ్చి విసిగిస్తున్నారు. ఏమనంటే, ఎవరు స్వస్థపరిచారు అంటే ఒక్కటే మాట అన్నాడు, నన్ను స్వస్థపరిచిన ఆయన ప్రవక్త. సాక్ష్యం, ప్రవక్త అనే మాట అన్నాడు. అక్కడ మనం చూస్తే 31వ వచనం మనం చూస్తే, దానిలోనే చూస్తే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించేలా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కళ్ళెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వెలివేశారు ఊర్లో నుంచి. ఆ ఊర్లో నుంచి వెలివేస్తే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన దగ్గరికి వెళ్ళాడు వెతుక్కుంటా. ఎందుకంటే రక్షించబడ్డాడు, చూపు పొందాడు కనుక ఆయన రక్తంలో కడగబడ్డాడు. అట్లాంటి వ్యక్తిని మళ్ళీ విడిచిపెట్టాడు ఆయన. ఎక్కడో వాళ్ళు వెలివేసి దూరం పంపించి ఊరి అవతల పంపించేస్తే యేసయ్య మళ్ళీ వాని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే 38వ వచనం చూద్దాం. 37 నుంచి, యేసు నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయన, నేను అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చూడవలను,
చూచువారు గుడ్డివారే కావాలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిదనని చెప్పాను. యేసు పాదాల మీద మొక్కాడు ఆయన. అయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా. ఎంత గొప్ప మార్పు! పుట్టు గుడ్డివాడు, చూపు లేనివాడు, చూడగలుగుతున్నాడు. చూచేవాళ్ళు చూడటం, కళ్ళుండి బాగుండేవాళ్ళు చూడలేదు. పుట్టు గుడ్డివానిగా ఉండి స్వస్థతనైన తర్వాత యేసయ్యని స్పష్టంగా చూస్తా ఆయన ప్రవక్త, ఆయన నన్ను స్వస్థపరిచిందని ధైర్యముగా ఎంతమంది జనాలు వచ్చి, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ వచ్చి ఎవరిని స్వస్థపరిచారని చెప్పి అతని మీదకి వస్తే ధైర్యంగా ఉన్నాడు. అటువంటి ధైర్యంతో కూడిన సాక్ష్యం ఇవ్వాలి. కనుక అటువంటి సాక్ష్యాలు మన జీవితాలు ఉండాలా. అలాగే మన దాన్ని అంటాడు బోల్డ్ టెస్ట్ మోని, ధైర్యంతో ఉండే టెస్ట్ మోని అంటాడు. తర్వాత సమరయ స్త్రీ సంగతి తెలుసు. సమరయ స్త్రీ ఆమె జీవితం గురించి యేసయ్య ఎంత కొన్ని గంట లోపల అన్నీ చెప్పేశాడు. నీ జీవితం ఇదమ్మా, నీకు ఇంతమంది పెరిమిట్టున్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు, అన్నీ చెప్పేసరికి ఆమె ఏం చేసింది? కొండ విడిచిపెట్టి దేనికోసం వచ్చింది? ఆమె నీళ్ల కోసం వచ్చింది. నీళ్ల కోసం వచ్చి ఆమె ఆత్మీయ దాహాన్ని నింపుకొని కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? సాక్ష్యం ఇవ్వాలి. చూడండి, ఆ ప్రవక్త కదా, ఆయన క్రీస్తు కాడా? ఇక్కడ యోహాను సువార్త మనం చూస్తే 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, ఆమెకేం తెలుసు క్రీస్తు అని? క్రీస్తు అనగా అభిషిక్తుడు, మెస్సయ్య. ఆమె కనుక్కుంది, ప్రవక్త అంది. కనుక ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అనేది యేసయ్యను ఒప్పుకోలు కోసం ఉంటుంది. విశ్వాసం మనం ఒప్పుకోకుండా మనం కొన్నిసార్లు ఆ భయానికి వాటికి వీటికి అపనమ్మకాలకు ఉండుకొని విశ్వాసం పోతుంది మనలో. కనుక ఇక్కడ ఈ వ్యక్తి, ఇక్కడ ఎప్పుడైతే ఈ స్త్రీ అంత పాపంలో ఉండి కూడా వెంటనే జీవితం మారిపోయింది చూడమా, అంటుంది నాతో మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన. నేను చేసిన అంటే నా పాపపు జీవితం అంతా, నాకున్న భర్తలు, నా జీవితం భయంకర పనికి మాలిన లేకపోతే పాపంలో ఉన్నటువంటి జీవితాన్ని నుంచి నన్ను రక్షించిన యేసయ్యనే చూడండి రండి అని మొత్తం ఊరిలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఊరిలోకి ఎప్పుడు రాదామె, ఊరిలో అందరితో ఉండేది కాదు. ఎట్లుంటుంది? మధ్యాహ్నం వేళ వచ్చింది నీళ్ళకి, ఎవ్వరు లేని సమయంలో. ఆ సమయంలో యేసయ్యను చూశాడు. ఆధ్యాత్మికంగా మరణ స్థితిలో ఉంది. ఆత్మీయంగా ఆమెను బలపరచాలి అంటే సువార్త వాక్యం చెప్పాడు. మాట్లాడగానే ఆ మాటల్లో ఏముంటుంది? జీవం ఉంటుంది అంతే. ఆ పాపాన్ని విడిచిపెట్టింది. అందుకంటాడు కొండను విడిచిపెట్టి, అంటే ఆ పాపం అక్కడితో పోయింది అంతే. కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ అంటాడు. అంటే ఆమె చేసిన పాపమంతా చెప్పాడు. కనుక ఆయన చూద్దాం రండి అని అందరినీ ఊరి వాళ్ళు తీసుకొచ్చి అటువంటి గొప్ప సాక్ష్యం ఇచ్చింది ప్రియమైన వాళ్ళరా. అలాగే మనం చూస్తే కొన్నిసార్లు ఒక వ్యక్తి కూడా దయ్యం పట్టేది సేన, దాదాపు 2000 కంటే ఎక్కువ. అటువంటి వ్యక్తి ఎక్కడుండేవాడు? సమాజంలో ఉండవలసినాడు. సమాధుల్లో ఉండి వస్త్రములు లేక తను గాయపరుచుకుంటా భయంకరంగా అరుస్తా, దెయ్యం బట్టి అరుస్తా భయంకరంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు పోరు, ఎవరు అట్లా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ యేసయ్యను చూసిన తర్వాత దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు. మనం చూడండి ఇక్కడ మాట, మార్క్స్ వార్త మనం చూస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేట నీకు ఆనపెట్టుచునని బిగ్గరగా కేకలు వేసాను. అసలు ఆ మనుషులు అటు రారు, ఆ కేకలకి వాడి అరుపులకి ఎక్కడ కొడతాడని. కానీ యేసయ్యను చూచి అక్కడ ఏనాడు 6వ వచనంలో, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం. దెయ్యాలు కూడా, సాతాన్లు కూడా, అపవిత్రాత్మలు కూడా యేసయ్యకి నమస్కారం చేస్తాయి. ఎందుకు? ఆయన అభిషిక్తుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన చూసామంటే ఉండలేవు దురాత్మలు. కనుక నేను నమస్కారం చేసి, దేవుని కుమారుడా, నాతో నీకేమయ్యా? నన్ను బాధపరచడానికి వచ్చావా అని ఆనపడి కేకలేస్తున్నాడు. అంటే నన్ను పంపొద్దు, ఇక్కడే ఉంచన్నట్టుగా. సరే వెళ్ళిపోయాడు, పాస్తా వదిలిచ్చాడు. వదిలిచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఎటన్నా వెళ్ళిపోవాలా, ఇంట్లో ఉండాలా?
యేసయ్య దగ్గరకు వచ్చి, నేను కూడా వస్తాను నీతోటయ్యా అన్నాడు, వస్త్రములు ధరించి. చూడండి ఒకసారి 18వ వచనము. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యుద్ధ తన్నుండనిమ్మని ఆయన బతిమాలుకొని గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పను. ఏం చెప్పాడు? నీ ఇంటికి వెళ్ళయ్యా. వస్త్రాలు ధరించుకున్నాడు బాగా. ఇంటికి వెళ్ళు, ఇంట్లో నీ సువార్తను ప్రకటించు. నువ్వు రక్తంలో కడగబడ్డావు కనుక విశ్వాసంలో ఉన్నావు, విశ్వాసంలో నింపబడ్డావు కనుక నువ్వేం చేయాలా? ఇంట్లో వాళ్ళకి చెప్పు, ముందు నీ కుటుంబానికి. ఎప్పుడైనా కానీ ఒకరు రక్షణ పొందితే అందరు రక్షణ పొందాల. అందుకని ఒక వ్యక్తుడు సైనికుడు అంటే రోమా సైనికుడు పౌలు చెరసాల్లో శీల ఉన్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలి ఆ గేట్లన్నీ తెలుసుకున్నప్పుడు వాళ్ళు పొయ్యేరేమో అనుకొని బాధపడి కత్తి దూసుకోపోతాడు. అప్పుడు చూసి, అయ్యా ఇక్కడే ఉన్నావంటే, అయ్యా రక్షణ పొందుకు నేనేం చేయాలయ్యా అన్నాడు. అంటాడు, అప్పుడు ప్రభునైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నువ్వు నీ ఒక్కడే అనలా, నీవు నీ ఇంటి వారు. అందుకే ప్రభు అయిన యేసు అన్నాడు, నీవు రక్షించబడ్డావు, నీ ఇంటికి వెళ్ళి చెప్పు, సాక్ష్యం ఇవ్వు. ఆ తరువాత ఎక్కడికి వెళ్ళాడు? 10 పట్టణాలకి వెళ్ళి తన పాత జీవితం అంతా చెప్పి, ఈ రీతిగా నేను మారాను, నన్ను యేసయ్య రక్షించడని సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన గొప్ప సాక్ష్యం అది. కనుక ప్రియమైన వాళ్ళ, మనం వినేవారం కాకుండా చెప్పేవారం కూడా ఉండాలి. మనం వినటానికి వింటాం, చెప్పటానికి ఏం చేయాలి మనం? ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ సువార్త ప్రకటిస్తే మంచిదే. సంతుదిన కొన్నిసార్లు చెప్తా ఉంటుంది, అందరికి ఫోన్లు చేసేయి, మంచిదే. ఎందుకంటే ఆ మంచి దానిలో మనం ఏం చేయాలంటే మన సాక్ష్యం కూడా మనం ఉండాలి. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తే ఈ రకంగా మనం చూసినప్పుడు సాక్ష్యము చెప్పడానికి ఎప్పుడు వెనకాడవద్దు. వెనకాడితే సాక్ష్యము సాతానుడు ఏం చేస్తాడు? మన మీద బాధిస్తాడు. ఇక అంతే, మనం పడిపోయినట్టే. సాక్ష్యం ఎప్పుడు నిలబడి చెబుతామో అప్పుడు సాతాను మీద మనకి జయం కలుగుద్ది. చెప్పకపోతే అపజయమే. వాడు పట్టుకుంటాడు, పీడిస్తాడు, శోధిస్తాడు, ఎంతగానో కృంగదీస్తాడు. కానీ మనం విశ్వాసం తగ్గకూడదు. చివరి వరకు అంటాడు కదా, నా ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. కనుక అంత ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు పిల్లరా. కనుకనే దేవుణ్ణి గణపరచాలా. ఆయన యొక్క గొప్ప సాక్ష్యాన్ని, శక్తిగల సాక్ష్యాన్ని మనం పంచుకోవాలా. పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, భక్తులందరూ చివరి వరకు వాళ్ళ జీవితాలు ఏంటి? ఏం జీవితాలు వాడే? హతసాక్షులు అయిపోయారు. అందరూ యేసయ్య కొరకు మరణించారు. వాళ్ళు ఏమి గొప్పగా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉండలా. కేవలం వాళ్ళు అనుకుంది ఏంటంటే యేసయ్య కొరకు మరణించాలా. హతసాక్షులు అయ్యారు. వాళ్ళే పరలోకంలో ఉన్నారు 12 కూర్చొని. కనుక ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం ఎంతగా సాక్ష్యం మనం చెప్పాలని అంటాడు, ద మోర్ వి టెస్టిఫై గాడ్, ద మోర్ సాల్వేషన్ కమింగ్ టు లైఫ్. మనం ఎంతగా దేవునికి సాక్ష్యం ఇస్తామో అంతగా మనం రక్షణ మన జీవితాల్లో పొందుకుంటాం. రక్షణ రావాలి మన జీవితాల్లో అంటే నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, అంతగా సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఆ సాక్ష్యం పంచుకోవటంలో దేవుని శక్తి మనకు వస్తుంది. ఎప్పుడైతే నిలబడి నువ్వు చెప్తున్నావో దేవుడు నేను చూస్తూ ఉంటాడు పరలోకంలో. నా ప్రియమైన కుమారుడు, నా కుమార్తె నా గురించి చెప్తుంది కాబట్టి నేను ఎరుగుదును, నా కుమార్తె నేను తెలుసుకున్నా, నా కుమార్తెకి ఏం కావాలో నాకు తెలుసు అని అంటాడు. అది నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు మాట్లాడకపోతే నువ్వు ఎవరో నాకు తెలియదు, అంతే. అందుకే అన్నాడు కదా, మనుషులు 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట వాడిని నేను ఒప్పుకొందును అంటాడు. అంటే మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకోకుండా ధైర్యం లేక భయపడి పిరికి వాళ్ళలాగా మనం ఏదో పైకి అట్టు ఉంటున్నాం క్రైస్తవులుగా, మమ్మల్ని చెబితే ఏమంటారని కాదు, ధైర్యంగా చెప్పగలగాల. అటువంటి ధైర్యంగా చెప్పగల సాక్ష్యాన్ని దేవుడు ఇష్టపడతాడు. కనుక అంటాడు, మన దేవుడు మనం ఒప్పుకుంటాడు. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే అక్కడ అన్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించాడు. ఎక్కడ నీకు విశ్వాసం వస్తుంటే హృదయంలో. దేవుని మాట, యేసయ్య మాట విన్నావు అంటే హృదయంలో విశ్వాసం వస్తాయి. హృదయంలో విశ్వసించిన ఆయన ఏం చేస్తాడు? నువ్వు రక్షించబడదువు, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో నివసించును. రక్షణ కలుగుట
నోటితో ఒప్పుకో. నువ్వు రక్షించబడ్డావు అనుకుంటున్నావు, మరి నోటితో ఎప్పుడు ఒప్పుకున్నావు? యేసయ్య నన్ను కాపాడాడు, యేసయ్య నన్ను రక్షించాడు, ఆయన రక్తంలో నేను కడుగబడ్డానని నువ్వు చెప్పాలా. మాట్లాడమంటే మాట్లాడలేము, సాక్ష్యం అంటే సాక్ష్యం చెప్పలేము. కేవలం మనం ఎందుకంటే ఆ స్థితిలో ఉంటే యేసయ్య అంటాడు, నీవెవరో నాకు తెలియదు. మనిషి ఎదుట నన్ను ఒప్పుకుంటే పరలోకంలో నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటా. నా ప్రియమైన కుమార్తె, నా కుమారుడు ఒప్పుకుంటా. నువ్వు ఇక్కడ ఒప్పుకోకపోతే, నువ్వు కన్ఫెస్ కాకపోతే నేను నిన్ను ఒప్పుకోను. కనుక అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ప్రభువా మన పిల్లరా ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. ఆ గొప్ప సాక్ష్యం మనం ఉంటే మన జీవితాలను దేవుడు అద్భుతకరంగా మార్చి ఆయన బిడ్డలుగా వాడుకుంటాడు. ప్రార్థన చేసి తలలో ఉంచి, ప్రభువా ఇంతవరకు నాయన మాతో మాట్లాడారయ్యా, మీ కృపను బట్టి ప్రభు నాయన మీరు మన సాక్ష్యముగా సిలువ రక్తం యొక్క కృప ద్వారా సాతాన్ని జయించగలుగుటకు ప్రభా మీరు మాతో మాట్లాడారు. ప్రభా యేసయ్య రక్తంలో పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడని మీరు మాట్లాడారు. ప్రభా మీ రక్తంలో కడుగుబడిన మేము మౌనముగా ఉండక మా జీవితాన్ని ప్రభా, మా పాపపు జీవితాన్ని, పాత జీవితంలో ఈ క్రొత్త జీవితంలో ఎలా ఉన్నామో దాన్ని సాక్ష్యం ఇచ్చిన ఆయన అనేకులను మార్చే శక్తి మాకు అనుగ్రహించండి అయ్యా. మీరు గొర్రెపిల్ల రక్తంలో కడుగుబడిన వారిగా మేము కూడా నాయన సాతాన్ని జయించి మేము దేన్ని ప్రభా ప్రేమించక నాయన మీ కొరకై నాయన మా ప్రాణములు కూడా ఇవ్వటానికి, మా ప్రాణములు కూడా నాయన మీ కొరకు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభా. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన కృపను బట్టి నాయన ఉదయకాలమునైనా మీ సన్నిధిలో ప్రభా మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఆత్మ సంఘంతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నారు ప్రభా. నాయన మీరు చెప్పిన మాటలు ప్రభా మీ బిడ్డలు విని ఉండగా వినుట వలన విశ్వాసం పెరుగును ప్రభా. అది హృదయంలో విశ్వసించిన ఆయన నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షింపబడతారన్నారు ప్రభా. అటువంటి సాక్ష్యం మేము కూడా కలిగిన ఆయన, అటువంటి గొప్ప సాక్ష్యంతో నైనా మేము ఎక్కడున్నానో నాయన మా జీవితంలో మీరు చేసిన మేలుకు ప్రభా మేము రక్షించబడినటువంటి దానికి ప్రభా మేము సాక్ష్యం ఇచ్చే భాగ్యము, అటువంటి ధైర్యమును అందరు కలుగు చేసి మీ బిడ్డలుగా జీవించే భాగ్యం అందరూ దయచేయమని, ఎవరైతే అనారోగ్యంగా అస్వస్థగా ఉన్నారో ప్రభా అట్టి బిడ్డలందరినీ తండ్రి మీ గాయపు నష్టం ద్వారా మీరే స్వస్థపరిచి మీరే మహిం పొందండి. కుటుంబాల్లో కావాలి శాంతిని, సమాధానమును ప్రభా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రార్థిస్తున్నాం అయినా మీరే చక్కపరచండి ప్రభా. నాయన విశ్వాసం ఎదుటకు ప్రభా బిడ్డలు ఇష్టపడుతుండగా సాతానుడు శోధిస్తూ ఉన్నాడు ప్రభా, ఏదో ఒక సమస్యలతోటి ఇబ్బందులతోటి ప్రభా. అటువంటి వాడిని జయించటకు ప్రభా బిడ్డల రక్తంలో కడుగుబడి ప్రభా నాయన అపవాదిని జయించే శక్తిని మీరు ఇస్తారు ప్రభా. వారి నోటితో యేసయ్య నన్ను కాపాడాడు, రక్షించాలని ఎవరైతే చెప్పగలరో అటువంటి వారందరినీ దేవుడు తన కృపలో భద్రపరిచి ఆయన ఎంత గొప్పగా ఆయన సాక్ష్యం ఇచ్చడం ద్వారా ఎంతగా ఆయన ఒప్పుకుంటాడో, దీవిస్తాడో ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడాడు. కనుక నాయన బిడ్డలందరినీ తండ్రి మీ చేతిలో తీసుకొని మీ ఆత్మతో నింపి మీ యొక్క సాక్షులుగా ప్రతి ఒక్కరిని వాడుకొని మీరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగూ అలాగే భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ చేరువచ్చిన బిడ్డలందరికీ నాయన మీ మాటలు విని విశ్వసించి యేసయ్యే నా రక్షకుడు, నా జీవితంలో అద్భుత కార్యం చేసాడని ఎవరైతే తమ నోటితో ఒప్పుకుంటారో అటువంటి గొప్ప సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాయన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక, ఆమెన్. మా అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. గాడ్ బ్లెస్ యు.